అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆదికాండము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని చెప్పించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఇంటి వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో వెళ్ళుము. ఎక్కడికి అన్నాడు? నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి, అంటే నీ బంధువులు విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము. నువ్వు వెళ్తే మాట్లాడుకోండి. ఇంకా ముందుకు వచ్చాము, పాప ముందుకు వచ్చాయి. పాప వచ్చాయి. ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ యొక్క దేశం విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ ఇంటి వారందరూ కూడా, నీ తండ్రి ఇంటి వారందరూ విడిచిపెట్టు, నేను చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళుము. నీవు గనక నేను చెప్పినట్లు చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును, అంటే నీ పేరును గొప్ప చేస్తాను, గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ముందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడ్డని అబ్రహాముతో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేశాడు, లేక వెళ్ళాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, చర్చికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము. మరి వాక్యం మనం వాక్య ప్రకారం జీవిస్తున్నామా? మరి ఇక్కడ చెప్పే వాక్యము దేవుని మాటలే తప్ప మన సొంత జ్ఞానంతో పలికే మాటలు కాదు కదా. దేవుడు తన యొక్క పరిశుద్ధ ప్రవక్తల చేత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాయించారో ఆ మాటలే మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ చెప్పే మాటలన్నీ కూడా మనం విని ఆ ప్రకారం జీవించే వారం అయితే మనము అబ్రహాం వలె బహుగా ఆశీర్వదించబడతాం. అన్నాడు కదా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. అంటే మనకి ఎంత సెక్యూరిటీ ఉందో ఒకసారి చూసారా? నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదించబడును. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుందని చెప్పగా అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము చేశాను. దేవుడికి స్తోత్రం. ఎలా చేశాడు? దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం అబ్రహాము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పిలవకుండా నువ్వు ఈ స్థలంలో లేవు, ఈ స్థలంలో కూర్చోలేదు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయనలో నువ్వు ఉండాలని ఆశపడ్డాడు. ఇప్పుడే కాదు, నీ జీవిత కాలము, ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి పిలుచుకున్నటువంటి దేవుడి పిలుపు ప్రకారము, లేకపోతే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి. అబ్రహామును పిలిచాడు, అబ్రహాం ఎలాగైతే పిలిచాడో, ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం అబ్రహాం చేశాడు కనుక అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి చాలా సందర్భాల్లో మనకు ఆశీర్వాదాలు లేవని, ఆశీర్వదించబడలేకపోతున్నామని, మరి మనం ఎంతగానో పేదకంలో ఉంటున్నామని కొన్ని సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం. అయితే అలా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుడు పిలుచుకున్నాడు, నీకేమైతే చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించట్లేదు కనుక కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆశీర్వాదంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి మీరు ఎప్పటి నుంచైనా మరి దేవుడు చెప్పినట్లు దేవుని సంఘంలో
మరి వర్తమానం ఇచ్చినప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే మాటలు మనకు మన జీవితాలకు సంబంధించిన మాటలు అయితే ఆ ప్రకారము మన లోకాన్ని విడిచి లోక అందాలు విడిచి ఆ ప్రకారం మనం జీవిస్తే మనం కూడా అబ్రహాం వలె ఆశీర్వదించబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇచ్చినట్టు ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా భూమి యొక్క సమస్త వంశములు అంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు లేకపోతే ప్రతి వంశము కూడా నీ ద్వారా ఆశీర్వదించబడునని చెప్పగా అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని ద్వారానే సృష్టించబడ్డాడు. దేవుని ద్వారా సృష్టించబడ్డాడు కాబట్టి ప్రతి మానవుడు అబ్రహాము ద్వారానే ఆశీర్వాదాలు పొందుకోవాలి తప్ప వేరే ఆశీర్వాదాలు లేవని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అబ్రహాము ద్వారా ఆశీర్వాదం అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, మరి అబ్రహాము వెంబడించినట్లు అబ్రహాము చేసినట్లు మనం చేయగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయాలి. మన అంశం ఏంటి? యేసయ్యను వెంబడించుము, యేసయ్యను వెంబడించుము. యేసయ్య మరి తండ్రి కాలంలో యెహోవా దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి వినిపించేవాడు, ప్రవక్త ద్వారా మాట్లాడి వినిపించేవాడు. యేసయ్య జీవించిన కాలంలో యేసయ్య స్వయముగా ఆయన మాట్లాడి ఆయన వినిపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అంటే సేవకుల ద్వారా మాట్లాడి మనం జీవించవలసిన విధానాన్ని ఆయన సేవ ద్వారా బయలుపరుస్తున్నాడు. అలా బయలుపరిచినప్పుడు ఆ మాటలు విన్నటువంటి మనము ఆ ప్రకారంగా జీవిస్తున్నామా లేదనేది సరి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరి చూసుకొని ఆ ప్రకారం జీవిస్తే అబ్రహాంను ఆశ్రయించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశ్రయిస్తాడు, మన అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆశీర్వదిస్తాడు. మన ప్రవర్తన, మన నడవడిక సరైన కారణంగా కొంతమంది ఆశీర్వదించబడకపోవచ్చేమో కానీ ఆయన మాట విని ఆ ప్రకారం చేసిన వారిని వారి లోట్లన్నీ భర్తీ చేసి వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఎంతగా ఆశీర్వదించాడు అని మనం చూస్తే చూడండి 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఏమికేమి కలిగి? వెండి బంగారము. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి గొప్ప ధనవంతుడుగా ఉండేను అన్నాడు. ఏమేమి ఇచ్చాడు దేవుడు? వెండి బంగారము పశువులను ఇచ్చాడు. ఆ రోజుల్లో మరి పశువులు చాలా అవసరం, పశువులే ఆస్తి కాబట్టి గొప్ప పశువులను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లే అబ్రహాం వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు అబ్రహాం దేవుడు జీవించాడు. అబ్రహాము గొప్ప ధనవంతుడయ్యాడని మనం గమనించాలి, గొప్ప ధనవంతుడయ్యాడని మనం గమనించవలసిన. కాబట్టి చెప్పినట్లు మనం చేస్తే మనము కూడా గొప్పగా వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలే కాక పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహజంగా మనం ఏం చేస్తామంటే అలవాటు ప్రకారము ఆదివారం వెళ్ళి వాక్యం వింటాము, సోమవారం నుంచి మన పనులు మనం నిలబడిపోతాము. మన మాటలు, అబద్ధాలు, మన క్రియలు అన్ని కూడా దేవుడికి వ్యతిరేకంగా, లోకానికి సాతానుగా సంబంధంగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆశీర్వదించబడకపోవచ్చు, కానీ దేవుడి మీద జ్ఞానం వేస్తాం, కానీ మన క్రియలు సరిలేవని మనం అనుకోకుండా ఉంటాం. కాబట్టి మనం అనుకోవాలి ఏమంటే మన క్రియలు సరిలేని మూలంగా మనం దేవుడు ఆశ్రయించలేదు లేదా ఆశీర్వాదం పొందుకోలేకపోయామని చెప్పి మనం అనుకోవాలి. లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా దేవుని వాక్యం చెప్పినట్లు జీవించవలసిన వారే ఉన్నారు. అలా జీవితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అబ్రహాం దేవుడు చెప్పినట్టు చేశాడు. అబ్రహాం దేవుడు అబ్రహాంకి ఎలా చెప్పాడో అబ్రహాం అలా చేశాడు. దేవుడు ఎలాగ ఆశీర్వాదాలు చెప్పాడో అలాగే దేవుడు అబ్రహాం కూడా ఆశీర్వదించాడు. శుక్రవారం విన్నటువంటి వాక్యంలో గొప్ప అద్భుతమైన మాట మేము విన్నాం. ఏంటంటే మనస్సాక్షికి లోబడుడి అన్నాడు. ఏమన్నాడు? మనస్సాక్షికి లోబడమన్నాడు. అంటే ఆదాం అవ్వలు, ఉదాహరణ ఆదాం అవ్వలు, దేవుడు ఆదాం అవ్వలకు ఏం చెప్పాడు? ఆ పండును మీరు తినవద్దు, తిన్న రోజున నిశ్చయముగా మీరు చస్తారని చెప్పాడు. చెప్పి అందరికి అక్కడ ఉన్న జంతువులు, పక్షులన్నీ కూడా రెండుగా ఉన్నాయి. అబ్రహాం కూడా సాటిన సాయం కావాలని చెప్పి అమరించాడు. అవ్వ సాతాను యొక్క మాటలకు లోబడిపోయి ఆమె పండ్లు కోసుకొచ్చి
తాను తిని అబ్రహాం ఇచ్చినప్పుడు అబ్రహాం ఏమనాలి అసలు? దేవుడు ఈ మాట చెప్పాడు, తినవద్దని చెప్పాడు, కాబట్టి తింటే చస్తానని చెప్పాడు, కాబట్టి నేను తినను అని చెప్పాల్సిన అబ్రహాము అలా అనకుండా తినేశాడు. కాబట్టి ఏ దీని తోలు వేయబడ్డాడు, అబ్రహాం పాపిగా మిగిలిపోయాడు. అబ్రహాం ద్వారా పాపం లోపల ప్రవేశించింది. ఆ భూమి మరి గచ్చిపత్రను గుంట తుప్పలను మొలిసింది. శ్రమ పడవలసిన అవసరత ఏర్పడింది. అలాగే దేవుని మాట, మనం దేవుని మాట విని దేవుని వెంబడించి దేవుని ప్రకారంగా జీవిస్తే మనము ఆశీర్వాదంగా ఉంటాము. మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. మనం ఆ మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనము చాలా నష్టపోతాం, ఆశీర్వాదాలు కొనుక్కోలేమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆదాము మొట్టమొదటి ఉదాహరణగా ఆదాము చెప్పాడు ఏంటంటే అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు నన్ను వెంబడించు, నీ యొక్క దేశమును విడిచిపెట్టు, నీ యొక్క తండ్రిని విడిచిపెట్టు, నేను చెప్పిన చోటకు వెళ్తే నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు. అబ్రహాము ఆ ప్రకారమే చేశాడు. దేవుడు అబ్రహాం బహుగా ఆశీర్వదించాడు. రెండో మాటకు వెళ్దాం. పేతురు ఆంద్రేయతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, ఒక నిమిషం తీసుకోండి. మత్తయి సువార్త అంత 4వ అధ్యాయము 18వ వచనం మనం తీసుకుందాం. చదువునా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేరుతున్నని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. చూసారా ఎక్కడ చెప్పాడు యేసయ్య? గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, అంటే యేసయ్య ఆ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు, వాళ్ళిద్దరు ఎవరట? అన్న తమ్ములు, సహోదరులు. ఆంద్రేయ సహోదరులు సముద్రంలో వలవేట చూశాను. ఏం చేశారు యేసుప్రభువు వారు? వారిద్దరు కలిపి సముద్రంలో చేపలు పట్టుట చూశాడు. చూసి ఆయన వారిని ఏమన్నాడంటే, వారు జాలర్లు అంటే చేపలు పట్టేవారు అనమాట. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషుల పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఎప్పుడు? వెంటనే, ఆ క్షణమందే పేతురు ఆంద్రేయులు దేవుడు పిలవగానే ఆ పిలుపుకు లోబడి ఆ క్షణమందే ఆ వలల వేట విడిచిపెట్టి వారు ఏం చేశారు? ఆయనను వెంబడించారు. వెంబడించడం అర్థం ఏంటి? ఆయనతో కూడా వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో మరి ఉండడానికి ఇష్టపడి వెళ్ళిపోయారు. వారి కుటుంబాలతో కలిసి ఉన్నప్పటికీ, కుటుంబాలు కలిగి ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క మాట మరి ఆయన నోట రాగానే, నన్ను వెంబడించండి, మీరు అయితే చేపలు పడుతున్నారు, నన్ను వెంబడిస్తే మీరు మనుషులు పట్టే జాలుగా చేస్తాను అని చెప్పగానే ఆ వలలు అక్కడ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సరే, యేసయ్యకి ఎదురు సమాధానము చెప్పలేదు. వెంటనే తమ దోణెలు ఆ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. దీనివల్ల పేతురు కలిగినటువంటి లాభం ఏంటి? లేదా ఆంద్రేయ కలిగినటువంటి లాభం ఏంటి అంటే, లాభాల కోసము, ధనము కోసము వారు ఎంత మాత్రము ప్రయాసపడలేదు. కానీ ఆయన చెప్పిన మాట విని వెంటనే ఆయనను వెంబడించారు. అలా వెంబడించడం వల్ల పేతురు కలిగిన లాభం ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:18. 16వ అధ్యాయము మరియు నీవు పేతురువు 18 చదువుకున్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఆమేన్.
ఎందుకంటే గొప్ప ధన్యతకి ఏమైనా ఉన్నదా? ఒకసారి మనం గమనించాలి. ఆయన చెప్పిన వెంటనే తిరిగి సమాధానం చెప్పక ఆ ప్రకారము యేసుని వెంబడించినటువంటి పేతురు ఆంద్రేయులకు లేక వెంబడించినటువంటి వారి ఎదుగులో పేతురు కలిగినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే అంటాడు, మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెబుతున్నాను. ఏంటంట? పాతాళలోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువ నేరవు. ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. ఈ దినమున సంఘంలోకి వచ్చి కూర్చొని దేవుని మాట వింటున్నటువంటి మీ ఎదుట, మనందరి ఎదుట పాతాళము నిలవదు, పాతాళలోక ద్వారములు నిలవవు. ఎందుకంటే యొక్క దేవుని సంఘంలో, దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధులైనటువంటి వారు ఉంటారు. ఎందుకంటే వారి యొక్క పాపము కడగబడి దేవుని క్రీస్తు రక్తంలో వారి పాపము కడగబడి వారి పరిశుద్ధ పరచబడిన వారు కనుక వారి ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరం. అంటే ఆ ద్వారాలు కూడా మనం చూడము, పాతాళలోక ద్వారం కూడా మనం చూడము. ఎందుకంటే మనం పరలోక రాజ్యం వెళ్తాం తప్ప పాతాళానికి వెళ్ళము అంటారు కదా. పాతాళలోక ద్వారములు చాలా విశాలము, అనేక మంది గుంపు గుంపులు వెళ్ళిపడుతున్నారట. పరలోక ద్వారములు చాలా చిన్నవి, గొప్పగా వెళ్తున్నారట. కాబట్టి మనం పరలోక రాజ్యమే చేరడంతో పాతాళానికి వెళ్ళం. కాబట్టి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం అని చెప్పి పేతురుతో యేసయ్య చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? ఆ దినమున పేతురు, నేను రాను, నేను వేటాడుకుంటాను, ఈ వేటవాడి ఈ చేపలు పట్టుకెళ్ళి అమ్ముకొని మా కుటుంబం పోషించబడాలి, మా పిల్లలు మేము తినాలి, కాబట్టి నాకు రాను ప్రభువా అని చెప్పినట్లయితే ఇంత గొప్ప ధన్యత పేతురుకు దక్కేదా? ఇంత గొప్ప ధన్యత పేతురు దక్కేదా? నీవు ఎవరి పాపము క్షమిస్తావో అవి క్షమించబడును, ఎవరి పాపం నిలిచుంటాయని చెప్తావో వారి పాపములు నిలిచుండును. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! అబ్రహాం కనిపించే ఆశీర్వాదం అంటే గొప్ప ఆశీర్వాదం. అబ్రహాం ఇచ్చింది ఇహ సంబంధమైన ఆశీర్వాదం, కానీ ఇక్కడ మరి పేతురుకి ఇచ్చేది పర సంబంధమైన ఆశీర్వాదం అని మనం గమనించాలి. ప్రియ సంగమా, మనము కూడా యేసయ్య మాట ప్రకారము, ఆయన పిలుపు ప్రకారము జీవిస్తున్న వారం అయితే యేసయ్య చెప్పినట్టు మనం వింటున్న వారం అయితే, ఆ ప్రకారం జీవిస్తున్న వారం అయితే మనము కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామే తప్ప నరకానికి ఎంత మాత్రం పోలేకపోం. ఇప్పుడు అన్నాడు కదా, పాతాళలోకము తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి చెప్పండి? ఎవరికి? పేతురుకి. ఏమన్నాడు? పాతాళలోక తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిన అతనితో చెప్పాను. సరే, విన్నవారికి విన్నంత, చెప్పినట్లు చేసిన వారికి చేసినంత. అంతేగాని విని వెళ్ళిపోయిన తర్వాత అది విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా లోక సంబంధముగా, లోకము సాతాను ఆధీనం ఉంది, సాతాను గారు మనం మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు. కాబట్టి లోక సంబంధంగా జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేము. కానీ ఈ యొక్క పేతురు ఆంద్రేయులాగా పిలువగానే ఆ పిలుపు వెంబడించి మరి వెళ్ళినట్లయితే ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు యేసయ్యను ఎదురు సమాధానం చెప్పక వెంటనే తమ దోణలు విడిచిపెట్టి, తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. దీని వలన పేతురుకి ప్రయోజనం ఏంటంటే పరలోకపు తాళం చేతులు ఆయన చేతికి ఇచ్చాడు దేవుడు. అయితే సంఘము కట్టే బాధ్యత, అవకాశము పేతురుకి ఇచ్చాడు. కాబట్టి పేతురు ద్వారానే లోకములో మొట్టమొదటి సంఘము కట్టబడ్డది. ఆ పెంతెకోస్తు పండగ దినమున మరి యేసయ్య లేరు కాబట్టి ఆ యొక్క మేడ గదిలో ఉన్నటువంటి 120 మంది వచ్చి కిందకు వచ్చారు. అనేక దేశాల నుంచి జనాంగం వచ్చారు. యేసయ్య లేరు కదా, ఈరోజు ఎవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారని అంతలో అనుకుంటున్న సమయంలో పేతురు వేదిక మీద నిలబడి పేతురు మాట్లాడాడు. ఆ పేతురు మాట్లాడుతున్న మాటలు ఏ దేశం వారికి ఆ దేశం భాషలోనే వాళ్ళు తర్జుమైపోతుంది. ఇదేంటి గొప్ప వింత! పేతురు మాట్లాడేది ఒక భాషే కదా, మనకు ఎవరు కావాల్సిన భాష వారికి వినపడుతుంది ఏంటి అని చెప్పి ఉద్దేశించిన వారు ఆ దినమున 3000 మంది
3,000 మంది మార్పు చెందగా రక్షణ పొందగా ఆ 3,000 మందితో మొట్టమొదటి సంఘము కట్టబడ్డది. అక్కడి నుంచే సంఘాలు ప్రారంభమైనవి. అవి అపోస్తుల సంఘాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతారు. కాబట్టి యేసయ్య ఎలాగైతే జీవించారో, ఎలాగైతే మరణించారో ఆ విధమంతా కూడా పేతురు చెప్పుకొచ్చాడు. మన కొరకే ఆయన రక్తం కార్చాడు, మన కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు కాకపోతే ఆయన ప్రాణం పెట్టడం అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క పేతురు గారు మాట్లాడినప్పుడు అప్పుడు అన్నారు, నేనేం చేయాలి ఇప్పుడు అంటే, మీరు ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందని చెప్పినప్పుడు ఆ దినమున 3,000 మంది మార్చబడ్డారు, బాప్తిసం పొందారు. ఆ 3,000 మందితో సంఘము ఏర్పాటు చేయబడింది. మరొకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది మాట్లాడుకుంటున్నారు. మరొకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది మార్చబడ్డారు. అలాగే ఎక్కడెక్కడ సంఘాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత అపోస్తులు 12 మంది కూడా దేశమంతా ప్రపంచమంతా తిరిగి సంఘాలు కట్టారు. ఈ దినమున మన దేశానికి వచ్చి తోమా గారు మన దేశానికి వచ్చి ప్రచారం చేసినప్పుడు, మరి సువార్త ప్రకటించినప్పుడు మన దేశంలో సంఘాలు కట్టబడ్డాయి. ఈ రోజు మీరు అందరూ చేర్చబడ్డారు. మీరు గ్రంథులు, మీరు పరలోక రాజ్య సంబంధం అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పేతురు వెంబడించడం వలన దేవుని సంఘము మొట్టమొదట కట్టే అవకాశము లేక ధన్యత పొందుకున్నాడు. మరియు పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందుకున్నాడు. తరువాత ఆయన భూమి మీద దేని బంధిస్తాడో పరలోకంలో బంధించబడింది. కాబట్టి ఈ విధంగా ముందుకు సాగింది కనుక పేతురు గారు పిలుపునందుకుని వెంటనే వెంబడించాడు. మొట్టమొదటేమో అబ్రహాం వెంబడించాడు, రెండవదేమో పేతురు ఆంద్రేయులు వెంబడించారు. మరి వెంబడిస్తున్నావా? యేసుని వెంబడిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. మూడో మాట పిలుపదాం. యాకోబు యోహానులతో కూడా దేవుడు చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 4:21. ఆయన అక్కడ నుండి వెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. దయచేసి గమనించండి. ఆయన అక్కడ నుంచి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఆ ఇద్దరు సహోదరులను తన తండ్రి అయిన జెబెదయి నొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటూ చూసి వారిని పిలిచెను. వెంటనే వారు ఆ దోణలు తమ తండ్రికి విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. గమనించాలి. మొట్టమొదటి అబ్రహామును పిలిచాడు. అబ్రహాం వెళ్ళి వెంబడించాడు, ఆశ్రయించబడ్డాడు, గొప్ప ఆశపడయ్యాడు. ఆ తర్వాత పేతురు యాకోబు పేతురు ఆంద్రేయులను పిలిచాడు. వారు వెళ్ళారు. వారు కూడా అందులో పేతురు గొప్పగా పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. పరలోక రాజ్యపు తాళం చేతులు పొందుకున్నాడు. అలాగే దేని విప్పుతాడో అది విప్పబడుతుంది, దేని బంధిస్తాడో బంధించబడుతుంది అని చెప్పి గొప్ప ఆశీర్వాదాన్ని ఆంద్రేయ పొందుకున్నాడు, పేతురు పొందుకున్నాడు. ఇక యాకోబు యోహానులు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే వారిరువురు కూడా ఆ వలలు ఆ దోణి తండ్రి అంతా విడిచిపెట్టి, జెబెదయి కుమారులు ఇద్దరు, ఎవరు? జెబెదయి కుమారులు వలలు తన తండ్రి అంతా విడిచిపెట్టి వీరి అన్నదమ్ములు ఇద్దరు కూడా యేసయ్యను వెంబడించి వెళ్ళిపోయారు. ఆమేన్. చూసారా? వేరే మాట మాట్లాడలేదు. లేదా ప్రభా నా తండ్రిని అడుగుతాము, నా తండ్రిని అడిగి వస్తామని చెప్పలేదు, తండ్రిని అడగలేదు. వెంటనే ఆ యొక్క వలలు పడుకుంటారు. ఆ వలలు తండ్రి చెంత విడిచిపెట్టేసి తండ్రి యొక్క ఉంచేసి యేసయ్యను వెంబడిస్తుంటూ యేసయ్య వెంట వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమైన విషయం అనేది. మనకు బాధాకరమే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ఆత్మ సంబంధం ఆలోచించే వాళ్ళకి బాధాకరం కాదు. ఎందుకంటే వారు పరలోక రాజ్య సంబంధులు అయిపోయారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో అంటే పరదర్శులు వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అదే చేపల వేట ఆడుతూ అలాగే ఉన్నట్లయితే వాళ్ళు ఏమైపోయిందో తెలియదు, కానీ యేసయ్యను వెంబడించారు కనుక వారు పరసంబంధమైన వారే. అలాగే ఈ లోకంలో మనం కూడా యేసయ్యను వెంబడిస్తే పరసంబంధమైన వారమే. మన పాపములు విడిచిపెట్టి యేసు రక్తంలో మన పాపములు కడుక్కొని, యేసు రక్తంలో పాపాలు కడుక్కొని ఇక మీదట పాపం చేయకుండా నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయముగా ముందుకు సాగినట్లయితే నువ్వు ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యం చేస్తాం. లేకపోతే ఎప్పుడు చనిపోయినా నరకానికి పోతాం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి అంత కంటే పరలోక రాజ్యము చేరలేడు. ఏంటి యేసయ్యకి గొప్పతనం? ఏంటి యేసయ్యకి గొప్పతనం? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, లోక మానవుల పాప పరిహారార్థమై
వారి పాపాలు తీసివేయడానికి దేవుడైన యెహోవా కుమారుడిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన శరీరంలో రక్తమంతా మన మానవులు కనుక మానవ అవతారం ఎత్తి మానవ రూపంలో వచ్చి మనలో జీవించి మనలో పుట్టి మనలో బ్రతికి మనలో జీవించి పాపం లేనివాడిగా పరిశుద్ధిగా జీవించి మన కొరకు మరి యవ్వన కాలం మందు 33 సంవత్సరాల వయసులో యవ్వన కాలం మందు తన యవ్వనత్వాన్ని చిందించి తన మాంసాన్ని బలిగా అర్పించి మన కొరకు ప్రాణము అర్పించారు. దేవునికి మహిమ కలుగు. అందుకే ఆయన ధన్యత. ఎలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? మేము దేవుడు అని చెప్పుకునే వారు మానవుల కొరకు ఇలా ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మానవుల పాపాల కొరకు పరలోకాన్ని మీరు దిగొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు లేరని మనం గమనించవలసిన వారం ఉన్నాం. కాబట్టి అందుకే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను చెప్పట్లేదు, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆయన సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వాడు ఆయనే, ఆయన తప్ప వేరే వాడు ఎవరు లేరని చెప్పి పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబు యోహానులు ఇలా మాట్లాడగానే నన్ను వెంబడించండి అని చెప్పగానే తండ్రికి ఒక మాట కూడా చెప్పకుండా యేసయ్యను వెంబడించారు. వారి పరలోక సంబంధులుగా మారిపోయారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? ఒక సవాల్ చేయండి. మీరు ఇరువురు అన్నదమ్ములు, మీరు యేసయ్యను నన్ను వెంబడించమని చెప్పగానే తమ దోనలు తమ తండ్రికి విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు కనుక దేవుడు మీరు తన పరిచయంలో గొప్పగా వాడుకున్నాడు. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మనము కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. క్రైస్తవ బిడ్డ అనే ప్రతి వారు కూడా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడు ఎంత ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాగే ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడతావు. కాబట్టి ఈ సంభాషణ నిత్యము ప్రతి ఒక్కరికి ఉండాలి. విశ్వాసమే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సంభాషణ ఉండాలి. ఎందుకంటే భార్య భర్తల సంబంధము దేవుడికి మనకి కలిగి ఉన్నాం. కాబట్టి భార్య కానీ భర్త కానీ తన భార్యతో మాట్లాడకుండా తన భర్తతో మాట్లాడకుండా ఉండగలరా అంటే ఎంత మాత్రము ఉండలేము. కనుక యేసయ్యతో కూడా ఆత్మ సంబంధమైన భర్త అయినటువంటి యేసయ్యతో కూడా మనము మాట్లాడకుండా ఉండకూడదు. ఆయనకి మనం దగ్గర అవ్వాలి, కొంచెం దగ్గర అవ్వాలి తప్ప దూరం అవ్వకూడదు. ఎలా దగ్గర అవుతాము అని అంటే నిత్యము పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారాను, రెండవది మోకరించి ప్రార్థన చేయడం ద్వారాను మనం దగ్గర అవుతాం. ఈ యొక్క పరిస్థితిని ఎవరు కూడా విడిచిపెట్టవద్దు. కాబట్టి ఇక్కడ మరి యాకోబు యోహాను కూడా ఆ విధంగానే వెంబడించినట్లు మనం చూస్తున్నాం. వెంబడించినందుకు యోహాను కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం రాసే ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. జరగబోయేటటువంటి యేసయ్య రెండవ రాకడలో జరగబోయేటటువంటి ఆ యొక్క విషయాలను రాసేటటువంటి ధన్యత యోహాను గారికి దేవుడు ఇచ్చాడని మనం గమనించవలసిన వారు. చదవండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి ఇచ్చాడు? ప్రత్యేకించి యోహాను గారికి ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు. యోహాను గారికి ఎందుకు అనుగ్రహించాడు అంటే యోహాను గారు మరి ఆయన మాట చెప్పాలి, ఆయన వెంబడించి ఆయనతోటే తన జీవిత కాలం అంతా ఉన్నాడు కనుక ఈ యొక్క ప్రత్యక్షత యోహాను గారికి ఇచ్చాడు. ఈ సంగతులు త్వరలో సంభవించబోయి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దూతలను యోహానుకు వాటిని సూచించాను. ఇలా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు రాసి వెల్లడిపరచమని చెప్పాడు. ఎవరు చెప్పాడు? యోహాను గారికి చెప్పాడు. యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నాం. సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవక్తల వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వేసిన సంగతులు గైకొని వాడును ధన్యులు. చూసారా ఎవరు ధన్యులు లోకంలో అంటే ప్రవచన వాక్యములను విడివాడును గ్రహించువాడును ధన్యులు, చదువువాడును గ్రహించువాడును ధన్యులు అని చెప్పాడు. అదే అందుకే నేను చెప్తున్నాను,
ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి, ప్రార్థన చేయాలి. అలా చేస్తే నువ్వు పరలోక సంబంధివి. లేకపోతే మరి టైం అంతా కూడా వేస్ట్ గా టీవీ దగ్గర గడిపేస్తే, సీరియల్ దగ్గర గడిపేస్తే నువ్వు లోక సంబంధం అవుతావు. లోకనాథుడు సాతాను గారు నరకానికి పోతావు. నరకంలో అగ్ని ఆరదు, పురుగుసావు. అర్థమవుతుందండి? ఈ ప్రకటన గ్రంథము జరగబోయే రోజుల్లో, రెండవ రాకల్లో జరగబోయేటటువంటి కార్యాలయాన్ని కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. సీరియల్లో సినిమాలు ఏంటంటే కల్పితాలై కథలు రాస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ కథలకు కల్పితాలకు ఆకర్షించబడి ఆ లోకనౌలైన సాతాను గారు మమ్మల్ని లాగేస్తున్నాడు కనుక వాడికి ఆకర్షించబడిన వారే టీవీ పట్టుకొని వదలరు. అదే నీవు అంత సమయము పరిశుద్ధ గ్రంథంతో నువ్వు గడిపితే నువ్వు ధన్యురాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. విన్నారండి? చెప్పండి అందరూ ఆమేన్. సరే, బిలీవర్ అన్నదమ్ములు యేసయ్య నన్ను వెంబడించమని చెప్పగానే తమ దోణలు తండ్రికి విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. కనుక దేవుడు వీరికి ఇచ్చిన ధన్యత ఏంటంటే మన యోహాను గారు ప్రకటన గ్రంథం రాయడానికి గొప్ప ధన్యత ఇచ్చాడు. యోహాను గారు రాసి ఈ పరిశుద్ధ గ్రంథంలో ధరించారు. ఆ ప్రకారం రాగల రోజుల్లో జరగబోతుంది అని మనం గమనించవలసిన వారమైంది. ఏ సంగమా గమనించండి, సమయం అయిపోతుంది, గమనించండి. 4వ మాటకి వెళ్ళిపోదాం. మరి ఒకరితో దేవుడు చెప్పిన మాట. లోకాసు వార్త 9:59. లోకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. వానితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే ఆయన మరి ఒకరితో, అంటే ఒక వ్యక్తితో నా వెంబడి రమ్మని చెప్పాను. అంటే నా వెంబడి రమ్మని యేసయ్య అడిగారు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టొచ్చకు సెలవిమ్మని మనవి చేశాను. ఆ తండ్రి చనిపోయాడు, ఆయన పాతి పెట్టి రావడానికి సెలవు ఈ ప్రభు అన్నాడు. సహజంగా మరి చనిపోతే పాతి పెడతారు కదా. పాతి పెట్టినప్పుడు సొంత కుమార్తెలు కావాలి కదా, ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటంటే నా తండ్రిని పాతి పెట్టి వచ్చకు మా సెలవుమని మనం. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పారు. మృతులు తమ మృతులను అంటే ఎవరు పాతి పెట్టాలి? ఎవరు మృతులు? ఎవరు మృతులు? ఆ చనిపోయిన వాడు మృతులు. కాబట్టి మృతులు తమ మృతులను పాతి పెట్టాలి. అంటే చచ్చేవారు, లోకంలో చచ్చిపోతున్నటువంటి వారు, అంటే దేవుని మాట వెనక దేవుని సన్నిధికి రాక మృతులైనటువంటి వారు, దేవుని ఎరగక మృతులైనటువంటి వారు, అంటే నరకానికి దగ్గరగా ఉన్నటువంటి వారు మృతులు. కాబట్టి అలాంటి వారు అనేక మంది ఉన్నారు. వారు మృతులను పాతి పెట్టుకుంటారు. నీవైతే నన్ను వెంబడించు అంటే ఇతను మృతుడు కాదా? ప్రశ్న. నన్ను వెంబడించమని చెప్పాడు కదా, అతడు మృతుడు కాదా? కాదు. ఎందుకంటే యేసయ్య నన్ను వెంబడించమని ఎప్పుడైతే చెప్పాడో, అతడు ఎప్పుడైతే ఆయన వెంబడిస్తాడో అప్పుడు మృతుడు కాదు. ఒకవేళ యేసయ్య మాటను ధిక్కరించి అలా కాదు ప్రభా నేను నా తండ్రినే పాతి పెట్టుకుంటూ వెళ్తాను అన్నట్లయితే వాడు కూడా మృతులతో సమానమే. వాడు కూడా ఆ మృతులతో సమాధానమే. కాబట్టి దేవుని ఎరగని వారు, దేవుని యొక్క రక్షణలో లేని వారు, దేవుని స్వార్థను ప్రకటించిన వారు, దేవుని సంఘానికి వెళ్ళినటువంటి వారు, సత్యం గుమ్మం తొక్కనటువంటి వారు, వీళ్ళందరూ కూడా మృతులే. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు ఇలాంటి వారందరూ మృతులు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మృతులైనటువంటి వారు మృతుడిని పాతి పెడతారు. నీవు నన్ను వెంబడించేందుకంటే నీ పట్ల నా ప్రణాళిక ఉన్నది. నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పరే దేవునికి స్తోత్రం. నీవు నన్ను వెంబడించు. నీకు ఒక అవకాశం వచ్చింది ఏంటంటే నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఉండాలని నేను కోరుకుంటాను. కాబట్టి నువ్వు నన్ను వెంబడించు
అని చెప్తే మరి అతను వెంబడించలేదు కింద రాయలేదు. కానీ రాశారా? చదవండి, రాశారా? ఏమన్నది కదా? అతను వెంబడించలేదు మనకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పిన ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే నీవు నన్ను వెంబడించమన్నాడు. వెంబడిస్తే పరలోకరాజ్య సంబంధి, వెంబడించకపోతే నరక సంబంధిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈ మాటలు మనకి ఏమర్థమవుతుంది అని అంటే, దేవుడిని వెంబడించేవారు ఈ పరలోక రాజ్య సంబంధులు, ఆయన వెంబడించని వారు లోక సంబంధులు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా గమనించాలి. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను. ఒకటి, అబ్రహాం వెంబడించి లోపల ధనవంతుడయ్యాడు. అబ్రహాము విశ్వాసం తండ్రి అయ్యాడు, గొప్ప నామము ప్రకటించబడింది. 2, పేతురు ఆంద్రేయులు వెంబడించారు. పేతురు సంఘం కట్టడానికి ధన్యుడయ్యాడు, పరలోకం తాళం చేర్చుకున్నాడు. పేతురు మరి ఈ లోపల దేని బంధిస్తే పరలోకం బంధించబడుతుంది అని చెప్పాడు. 3వదిగా యాకోబు యోహానులు వీళ్ళు వెంబడించారు. కాబట్టి తన యొక్క వలలు తండ్రి వద్ద విడిచిపెట్టేసి వెంబడించారు కనుక పరలోక ప్రకటన గ్రంథం జరగబోయేటటువంటి రెండవ రాకలో జరగబోయే వింతలు వాటన్నిటి గురించి ప్రకటన గ్రంథం రాయడానికి అవకాశం ఉంటుంది. 4వదిగా మరి ఒకడు వెంబడించమని చెప్పారు. మరి అతనేమో నా తండ్రిని పాతి పెట్టుకొస్తానని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు? బుద్ధులను పాతి పెట్టుకుంటారు, వచ్చి వెంబడించమన్నాడు. వాడు వెంబడిస్తే వాడు పరలోక సంబంధం అవుతాడు, వెంబడించకపోతే ఈ లోక సంబంధిగా మిగిలిపోతాడు. మరి కాబట్టి ప్రేసాము మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 5వ విషయం, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట. యేసు ప్రభు ఈ అంశం రేపు పంపిస్తాను, ఎందుకంటే మన సమయం అయిపోతుంది కాబట్టి ముందు సాగాం. యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు అందరు తీసుకొని మత్తయి సువార్త 16:24 చదువునాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమంటారు శిష్యులతో? అంటే మనమందరూ కూడా శిష్యులమే, మనమందరూ కూడా శిష్యులు లాంటి వారమే. ఆయన రక్తంలో కలపడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆయనకు సంబంధించిన వారమే. కాబట్టి మనతో చెప్పే మాట ఏంటంటే, వాళ్ళతో చెప్పిన మాటే మనతో చెప్పినట్టుగా మనం భావించాలి. ఎన్నో వచ్చినా? అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప కోరినట్లా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. చదువు. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. గమనించాలి. మత్తయి సువార్త 16:24-25 మనం చదువుకున్నాం. 24-25 మనము చదువుకున్నాం. దయచేసి గమనించండి. రిపీట్ ఏం చేస్తారంటే, మీరు రాసుకుంటారని చెప్పాలి, అర్థం కాదని చెప్పి రిపీట్ చేస్తాము. కాబట్టి దయచేసి గమనించాలి. మత్తయి సువార్త 16:24-25 చదువుకుందాం. దీన్ని కొంచెం వివరణ తీసుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడించ గోరుని వల్ల తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించుకుంటే అర్థమేంటి చెప్పాలి? సమర్పించుకొని, లేకపోతే నాకు మీరు సమర్పణ కలిగి, తర్వాత ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమలు. సిలువ యేసయ్య ఎన్నో శ్రమలు అనిపించాడు. కాబట్టి లోకంలో నన్ను వెంబడించకపోతే మీకు శ్రమలు రావచ్చు, మీరు దెబ్బలు తినొచ్చు, అవసరమైతే మిమ్మల్ని కొట్టొచ్చు, మిమ్మల్ని చంపేయచ్చు. కాబట్టి తమ సిలువను ఎత్తుకొని, అంటే మీ శ్రమలు అనిపిస్తూ నన్ను వెంబడించవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు, కొడతారు తిడతానంటే మరి కొట్టే తిరిగి పంపితే ఎందుకని అనుకోవచ్చు. ఏ సంగమా గమనించండి, ఆ రోజుల్లో యేసయ్యనే కొట్టారు. నిజం చెప్తే, నిజం మాట్లాడితే, నిజమైన దేవుడు చూపిస్తే అంత
దగ్గర కోపం వస్తుంది. కానీ అబద్ధపు ప్రకటనలు, అబద్ధపు మాటలు, అబద్ధపు దేవుళ్ళని తీసుకొచ్చి ఎదురుకుండా పెడితే మొక్కుతారు. నిజంగా మనం చూసినట్లయితే అవి 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 రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు వాటి నోటు మాట్లాడవు, తినవు, త్రాగవు, చూడవు. కానీ మన దేవుడు జీవం గల దేవుడు, జీవిస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడి గురించి ప్రార్థిస్తే చాలా మంది కోపం వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు మనుషులు చేయట్లేదు, మనుషులే దేవుళ్ళని చేసుకుంటారు. ఏం చేస్తారు? మనుషులే దేవుళ్ళను చేసుకొని వారి ఇష్టానుసారంగా దేవుళ్ళు చేసుకుని వారు పూజిస్తూ ఉన్నారు. కానీ నిజ దేవుడిని, సృష్టికర్తను మర్చిపోతున్నారు. అదే మాత్రము న్యాయం కాదు. యెషయా గ్రంథంలో మాట అంటాడు ఏంటంటే, పొయ్యిలో పుల్లెడతారంట, పొయ్యిలో ఒక కట్టె పెడతారంట, అది సగం కాపుదంట, మిగిలిన సగం కట్టె తెచ్చి దేవుడిగా దాన్ని బొమ్మను చేసి దాన్ని మొక్కుతారు. అర్థమైందండి? అర్థమైందా? పొయ్యిలో పుల్లెడతారు, పెద్ద కట్టె పెట్టారు, వంటలు జరుగుతున్నాయి, ఏదో పెళ్ళిందో పెద్ద కట్టె పొయ్యిలో పెట్టారు, సగం కాలింది, సగం మిగిలిపోయింది. ఆ సగం మొక్కలు పట్టుకెళ్ళి ఒక రూపాన్ని చేసుకుని దానికి మొక్కుతారట. ఎంత దుర్మార్గం అవుతారో మాట్లాడుతూ. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం. కాబట్టి అంటున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింప కోరినలా తను తాను సమర్పించుకొని తన సిలువను, అంటే శ్రమలను తన సిలువను నెత్తుకొని, అంటే నెత్తి మీద పెట్టుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించకపోవడం దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణం రక్షించుకోవాలని చెప్పి ఆ మందిలోకి వెళ్ళకుండా, లేకపోతే కొడతాడని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ప్రార్థించకుండా, బయటకు పడుకోకుండా ఉంటే నువ్వు ఆ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఎప్పుడు నిత్య నరకంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇప్పుడు కనుక పరిచర్య కొరకు ప్రాణం పెడితే నువ్వు పరలోక రాజ్యంలో సుఖంగా జీవిస్తావు. ఒక విషయం మీకు తెలుసా? ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించే కాలం 70-80 సంవత్సరాలు మాత్రమే. ఈ లోకంలో మన జీవిత కాలము 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. మన శరీరమైనటువంటి ఈ శరీరం, ఈ దేహం అనేటువంటి దేహము మట్టి కనుక మట్టి అయిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మ, దానికి మరణం లేదు. ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క మట్టిని పాతిపెట్టేస్తారు. ఆత్మ బయటకు వచ్చిన ఆత్మ ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివాసం చేయాలి? 2 స్థలాలు. ఒకటి నిత్య నరకము, 2 నిత్య జీవము. నిత్య జీవంలోనికి నీ ప్రాణం వెళ్ళిందంటే అది జీవిస్తుంది, చాలా సంతోషపడుతుంది. నిత్య నరకంలోకి వెళ్ళిందంటే అగ్ని ఆరదు. ఎంతకాలం అంటే అది మనకు తెలియనే. కాబట్టి నువ్వు నిత్య జీవంలో ఉండాలంటే, నిత్య జీవంలోకి నువ్వు చేరాలంటే యేసు నమ్ముకో, యేసయ్యను నమ్ముకో. యేసే రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి యేసయ్యను నమ్ముకొని అక్కడి నుంచి నువ్వు పాపము చేయక పవిత్రముగా పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్య సంబంధువే. ఈ లోపల జీవిస్తున్నావు కానీ నువ్వు పరలోక రాజ్య సంబంధువే. ఈ లోకాలు విడిచిపెట్టినప్పుడు, అంటే ఈ లోపల నీ ప్రాణం పోయినప్పుడు డైరెక్ట్ గా నీ ప్రాణం పరలోక రాజ్యానికి వెళ్తా తప్ప ఎంత మాత్రం నరకానికి పోదని దేవుడు మనతో మాట్లాడుతూ. దేవునికి మహిమ కలుగుగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నన్ను వెంబడించేవారు తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే సమర్పించుకొని లేక సమర్పణ కలిగి తన సిలువను ఎత్తుకొని, సిలువ అంటే శ్రమలు, అంటే నా కొరకు స్వార్థ కొరకు లోకంలో శ్రమలు అనిపిస్తూ నన్ను వెంబడించవాలని అంటున్నాడు. అలాగన్నప్పుడు పేతురుకు ఒక అనుమానం వచ్చి, ప్రభా మరి ఎప్పటి నుంచో నేను వెంబడిస్తాం కదా, మా భార్యలను, మా బిడ్డలను, మా కుటుంబాలను విడిచిపెట్టేస్తాము, నేను వెంబడిస్తున్నాము, మాకు ప్రయోజనం ఏంటి, మాకు ఉపకారం ఏంటి అని పేతురు డైరెక్ట్ గా యేసుప్రభుని అడిగాడు. చూసారా, పేతురు ఏం చేశాడు? యేసుప్రభుని అడిగేశాడు, మాకు ఉపయోగం ఏంటి, దానివల్ల మాకు ప్రయోజనం ఏంటి? చదవండి. అలా వెంబడిస్తే 6వ మాట ఏంటంటే, వెంబడిస్తే కలిగి ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి? ఇదే మాట పేతురుగా డైరెక్ట్ చేసి అడిగారు. మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:20. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా, మాకేమి దొరుకును అని ఆయనను అడుగగా. మీకు అనుమానమే, మీకు కూడా అనుమానం ఉండొచ్చు. మనం వెంబడిస్తున్నాం కదా, మాకేం ప్రయోజనం ఏంటి? వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు బిల్డింగ్ కట్టేస్తున్నారు, ధనంతో ఉంటున్నారు, వారు చక్కటి బట్టలు వేసుకుంటున్నారు, వారు కొనుక్కుంటున్నారు, తిరుగుతున్నారు. వెంబడించిన వారు నిన్ను వెంబడిస్తున్నాము, మేము ఎలాగే ఉండిపోతున్నాము, మాకేంటి ప్రయోజనము అని అడుగుతున్నాడు. అని పేతురు యేసయ్యను అడుగుతున్నాడు. నిజమే, వెంబడించే వారికి ప్రయోజనం లేకుండా లేదు, ప్రయోజనం ఉంది. అది లోక సంబంధం అనేది కాదు.
ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో గొప్ప గొప్ప బిల్లులు కట్టేసుకొని, కార్లు కొనేసుకొని, ఇల్లు మీద ఇల్లు కట్టేసి రెంటలు ఇచ్చుకొని హాయిగా తిరుగుతున్నటువంటి వారు వారి అన్యాయ అక్రమాలు చేస్తున్నటువంటి కారణముగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఈ లోకంలో ఆనందం పొందొచ్చేమో కానీ అక్కడ చనిపోయిన తర్వాత తన ఆత్మ తన ప్రాణము నిత్య నరకం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు కావదు. ఈ 70 సంవత్సరాల జీవితం కాదు, అక్కడ లక్షల సంవత్సరాలు అలాగే ఉండాలి. ఆయన గమనిస్తున్నారు కనుక ఈ లోపల పేదవారమై ఉండొచ్చు. పేదవారైన మాత్రాన మరి ఏమి కాదు, కానీ తినడానికి తిండి కూడు ఉంటుంటే చాలు, కానీ ఎదుటి వాళ్ళని మోసం చేసి అనేక బిల్లులు అనేక ఆస్తులు సంపాదించుకోనక్కర్లేదు. కానీ ఉన్నదాంతో తృప్తిపడుతూ ఏసైలో ముందు కొనసాగితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ జీవితకాలం అంతా సంతోషకరమైనటువంటి ఆ యొక్క వెలుగులో నువ్వు జీవిస్తావని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి యేసయ్య సమాధానం ఏం చెప్పారు చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, యేసయ్య వారితో ఇట్లనెను. ప్రపంచ పునర్జన్మ మందు కింద వచ్చినవే ఇందాక చదువుకున్నారు కదా, మత్తయి సువార్త 19:27 కదా, 28-29 చదువుకున్నాం. మత్తయి సువార్త 19:27-28 చదువుకున్నాం. ప్రపంచ పునర్జన్మ మందు ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన వీరుడు విన్నారా, నన్ను వెంబడించిన వీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చుదురు. ఆమేన్. ఏంటంటే ప్రయోజనం? పేతురు అడిగేస్తారు ధైర్యంగా, ప్రభువా మమ్మల్ని కూడా తిప్పుకుంటున్నాం, ఎక్కడికైనా వస్తున్నాం, నీతో ఉంటున్నాం, మా కుటుంబాలు మా భార్య బిడ్డలను విడిచిపెట్టేశాం, మాకేంటి ప్రయోజనం అంటే ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పాడు? ప్రపంచ పునర్జన్మ మందు యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై దురినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుతారు. అంటే యేసయ్య బంగారు కుర్చీలో సింహాసనం మీద కూర్చొని ఆ జనాంగానికి అతను తీర్పు తీర్చున్నటువంటి సందర్భంలో ఆయనను వెంబడించిన ఈ లోకంలో ఆయన వెంబడించినటువంటి ఆ శిష్యులు 12 మంది కూడా 12 సింహాసనాలు ఉంటాయట. వారు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని ఆ రోజు ఆ తీర్పులో ఉన్నటువంటి వారికి తీర్పు తీరుస్తారట. ఆమేన్. అర్థమవుతుందా సబ్జెక్టు? అర్థమవుతుందా? గమనించాలి. తీర్పులో ఉండవలసిన మానవుడు దేవుని వెంబడిస్తే, దేవుని వాక్యాచారంగా జీవిస్తే ఆ తిరుమల తీర్పులో ఉండక లేకుండా దేవుని పక్కన కూర్చొని తీర్పు తీర్చే వారికి మనం కూడా తీర్పు తీర్చవచ్చు. ఎప్పుడు అంటే ఆయనను ఆత్మీయంగా వెంబడించినప్పుడు మాత్రమే. దయచేసి గమనించాలి. మాట్లాడతారు అర్థమవుతుంది. తీర్పులో నిలబడవలసినటువంటి మనుషులు శిష్యులు 12 సింహాసనాలు కూర్చొని యేసయ్యతో పాటు ఆ యొక్క గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని చెప్పాడు. ఈ రోజు కూడా మనము కూడా యేసయ్యను సరైన విధముగా వెంబడిస్తే మనము కూడా యేసయ్యతో పాటు ఉండి తీర్పులో ఉన్నటువంటి అన్య జనాంగానికి తీర్పు తీర్చేవారుగా ఉంటాము. లేకపోతే నువ్వు కూడా తీర్పులో నిలబడవలసి ఉంటుందని దేవుడు మనతో మాట్లాడు. ఏది శ్రేష్టం చెప్పండి? ఏది శ్రేష్టం? నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, కింద వచ్చిన 29 వచ్చిన, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. ఆమేన్. సరే, 100 రెట్లు నా నిమిత్తము అన్నాడు కదా. నా నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లులను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియో గాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఆమేన్. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదం అండి.
ప్రియ సంగమా గమనించండి. ఎంతవరకు మీరు ఎలా జీవిస్తారో మీకు తెలుసు, నాకు తెలియదు. మీకు తెలుసు, నాకు తెలియదు. యేసయ్యను వెంబడిస్తున్నారా, లేకపోతే ఆధారం వచ్చి ఆ బైబిల్ ఎక్కడో తీసి దాన్ని శుభ్రంగా మసికొట్టేట్టు తుడిచేసుకొని సంకలం పెట్టుకొచ్చేస్తున్నారు. మళ్ళీ సాయంకాలం అయిపోతే వెళ్ళిపోతున్నారు. అదే బైబిల్ మళ్ళీ అట్టుకెళ్ళి పడేస్తున్నారు. మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తీరు. ఇలాగైతే పరలోక రాజ్యం స్వతంత్రించుకోవడము, నిత్య జీవానికి వెళ్ళవు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధ గ్రంథం చదివితే దేవునితో మాట్లాడాలి. అలాగే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడతావు. ఈ సంభాషణ భార్య భర్తల సంభాషణగా ప్రతిరోజు ఉండాలి. అప్పుడు దేవునికి బహు దగ్గర అవుతావు. దేవునికి బహు దగ్గరగా వస్తావు. అప్పుడు దేవుని రాజ్యము చేరుకుంటావు. దేవుడు మనతో మాట్లాడుతుంది. మన అంశం ఏంటి ఈరోజు? యేసయ్యను వెంబడించుము. ఎవరెవరు వెంబడించారు? అబ్రహాం వెంబడించాడు. పేతురు అబ్రహాం ఏం జరిగింది? గొప్ప ఆస్తిపాడయ్యాడు. పేతురు ఆంధ్రేయులు వెంబడించారు. ఏం జరిగింది? పేతురుకు సంఘం కట్టే బాధ్యత ఇచ్చాడు. పేతురికి పరలోక తలచేలు ఇచ్చాడు. అలా యోహాను యాకోబు వెంబడించారు. యోహాను గారు ప్రకటన గ్రంథం రాసే ధన్యత పొందుకున్నారు. అలాగే మరి ఒకడు వెంబడించాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు, అది కింద రాయపడలేదు. ఆఖరిగా శిష్యులు వెంబడించారు. శిష్యులతో దేవుడు చెప్పాడు ఏంటంటే, మీరు వెంబడిస్తే మీరు 100 రెట్లు ఫలం పొందుతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అనేక మంది జనానికి తీర్పు తెచ్చేవారుగా నా పక్కన కుర్చీలు వేసుకొని, నా ప్రక్కన ఆ పక్క ఈ పక్కన కుర్చీలు వేసుకొని నాతో పాటు మీరు కూడా తీర్పు తీర్చేవారు ఉంటారు, తీర్పు పొందేవారుగా ఉంటారు అని చెప్పారు. ఇలాంటి ధన్యత మనకు కావాలంటే ప్రభుని యేసయ్యను వెంబడించాలి. ఎంతవరకు నువ్వు ఎలా వెంబడించావో నాకు తెలియదు, కానీ ఇక మీదటనైనా రోజు పరిశుద్ధంగా చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగు. నీవు నీ పిల్లల పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. అటు కృపను అందరికీ దయచేయను కాక. మోకరించండి. ఒక నిమిషం 2 నిమిషాలు మోకరించండి. ప్రభువా, నీవు నాతో మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకే మహిమ కలుగును కాక. మాట్లాడండి. వాక్యాన్ని బట్టి తీసుకొని రెడీగా ఉండాలి. మాట్లాడాలి. ప్రభా, నీకు వందనాలు. మాతో మాట్లాడిన దేవా, నీకే కృతజ్ఞతలు చేస్తున్నాం. ప్రభా, చక్కటి మాటలు మాకు ఈరోజు బలపరిచిన దేవా, నీకు వందనాలు.
ప్రార్థన వాక్య కొరకు ప్రార్థన ప్రార్థిస్తారు. హల్లెలూయా. మనతో మాట్లాడండి. ఏకమించండి. మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, పాటలో మీరున్నారు, మీకు వందనాలు. స్తుతి ఆరాధనలో మీ ఆత్మలో మధ్య ఉంచారు ప్రభువా. వాక్యము ప్రభువా అయ్యా మా మధ్య ఉంచేవారు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, ఆ వాక్యాన్ని ప్రభా ఏదైతే వాక్యం ప్రభావ మేము వినిన్నామో ప్రభా అయ్యా తండ్రి దాని అనుసారంగా ప్రభు మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, వాక్యం చదువుతును ప్రార్థన చేయటను ప్రభా ఇది ప్రభా సక్రమంగా జరగాలి ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రభువుని కొరకు వాక్యం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీ రొట్టెలు తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును పరిశీలించురు. సంగమా, యేసు క్రీస్తు వారు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చారు. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క రొట్టెలో తినమని చెప్పారు. ఇది నా శరీరం, రొట్టె కాదు, నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ శరీరాన్ని తినాలి. ఎందుకంటే మరి కన్యక తన అభరణం మర్చునా, పెండు కుమార్తె తన వడ్డానం మర్చునా, వారు మరువరు. కానీ నా పిల్లలు నన్ను మర్చిపోతున్నారు, నా పిల్లలు నన్ను మర్చిపోతున్నారు. కాబట్టి మర్చిపోకుండా ఉండాలంటే నా శరీరం అనే రొట్టెలు తినాలి, నా రక్తం అనే ద్రాక్షరసం తాగాలి. కాబట్టి ఈ యొక్క రొట్టెలు తిని ఈ యొక్క పాత్రను త్రాగు ప్రతివాడు నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురము చేయాలని చెప్పారు. యేసు ప్రభువు చెప్పి శిష్యులకు ఇచ్చారు. శిష్యుల దగ్గర నుంచి పౌలు గారు పొందుకున్నారు.